శర్మ గారు, అయితే వినాయక నిమజ్జనం ఏ విధంగా చేస్తే 100% పూజ ఫలితం దక్కుతుందంటారు? మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ విధంగా విఘ్నేశ్వరునికి పదవి కోసము వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణం చేయటం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందుతాడు. ఆ తర్వాత కుమారస్వామి ఎక్కడ స్నానానికి వెళ్ళినా తన విఘ్నేశ్వరుడి కాబోయే విఘ్నేశ్వరుడు అయినటువంటి వినాయకుడు కూడా ఆయన స్నానం చేసి వస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అప్పుడు ఆయన తన యొక్క అన్నగారి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని వినాయకుడికే విఘ్నేశ్వరుని యొక్క పదవి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన విఘ్నేశ్వరుడిగా కూడా ప్రజల చేత పూజలు అందుకుంటుంటారు. ఎవరైతే ఏ పని ప్రారంభించే ముందైనా సరే వినాయకుని యొక్క పూజ చేస్తారో విఘ్నేశ్వరుడిగా ఆయన్ని తాము భక్తి శ్రద్ధతో కూడా ఆరాధన చేస్తారు, పూజ చేస్తారు. స్వామివారి యొక్క కటాక్షం వల్ల ఎటువంటి విఘ్నములు కూడా కలగకుండా జరుగుతూ ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి కాలం నుంచి కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అనేవి జరుగుతుంటాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఈ యొక్క వినాయక చవితి వ్రతం చేశారు అని కూడా పురాణాల్లో చెప్పబడింది. అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు కూడా ఆకాశంలో ఉండేటువంటి చంద్రుని వినాయక చవితిలో చూడటం వల్ల నీలాపరేందులు పొందుతారు. తర్వాత తన శక్తి సామర్థ్యాలతో ఈ యొక్క బల్లుకంతో కూడా యుద్ధం చేసి ఈ యొక్క సమంతకమణిని తీసుకురావడం ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి కథే. అప్పుడు భక్తులు అడిగినటువంటి విషయాలు ఆయన చెప్తారు. ఎవరైతే వినాయక చవితి రోజు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వ్రతం పూర్తి చేసుకుని స్వామివారికి ఈ యొక్క తీర్థప్రసాదం కూడా స్వీకరించి ఆ యొక్క పూజ చేసినటువంటి అక్షంతలు భక్తి శ్రద్ధలతో తమ ధరిస్తారు, వాళ్ళకి ఎటువంటి నీలాపనిందలు కలగవు అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియజేస్తారు. అంటే శ్రీకృష్ణుడి కాలం అంటే ద్వాపరయుగం, అప్పటి నుంచి కూడా వినాయక చవితి కూడా జరుగుతూనే ఉన్నది అనేది మనకు కూడా తెలిసి వస్తుంటుంది. ఇక తర్వాత కూడా చరిత్రను కూడా చూసుకుంటే క్రీస్తు శకము 1వ శతాబ్దం నుంచి కూడా ఇక వినాయక చవితి గురించి ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శాతవాహనులు, చోళులు కూడా చాలా రంగరంగ వైభవంగా కూడా వినాయక చవితిని జరిపారు అనేటువంటి శాసనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఏ విధంగా నిమజ్జనం చేయాలి, ఈ యొక్క స్వామివారిని ఆవాహనం చేసిన తర్వాత చక్కగా కూడా పూజలన్నీ చేస్తారు. నవరాత్రులు చేసిన తర్వాత నవరాత్రులు లేక వారి శక్తిని సామర్థ్యాన్ని బట్టి కొంతమంది 3 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 5 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా బేసి సంఖ్య పరిణామం కూడా చేసి ఈ యొక్క స్వామివారికి ఉద్వాసన కూడా చెప్పవలసి ఉంటుంది. స్వామివారిని అనేక రాజోపచారములతో అంటే నృత్యములు కొంతమంది చేస్తుంటారు, కొంతమంది అనేక వాయిద్యములతో రంగరంగ వైభవంగా కూడా తీసుకుని వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా స్వామివారిని తన తల్లిగారు దగ్గర పంపుతున్నట్టుగా భావించి కైలాసమునకు పంపుతున్నట్టుగా కూడా భావించి తీసుకుని వెళ్ళి ఆ యొక్క వారి సమీపంలో ఉండేటువంటి లేక వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక సరస్సుల్లో లేక చెరువులో నదులలో కానీ ఈ యొక్క లేక సముద్రంలో కానీ వారి యొక్క ప్రదేశంలో కూడా వాళ్ళు అందులో ఉంచడం జరుగుతుంది. ఈ సందర్భంలో గణపతి బప్ప మోరియా అనేటువంటి రంగరంగ వైభవం కూడా అరుస్తుంటారు. ఇప్పుడు జన సమూహం చూస్తున్నాం, అది జన సమూహం కాదు, జన సముద్రం లాగా ఉంది. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో అత్యంత సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. ఆయన వస్తూ ఉంటే ఈ యొక్క అనేకమైన వాహనములు కూడా రావటం జరుగుతుంది. అవన్నీ కూడా లేకుండా చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో ఆయన వాహనంలో వచ్చి చాలా అద్భుతంగా ప్రజలు ఏ విధంగా జరుపుకుంటారు నిమజ్జనం అనేది కూడా చూశారు. ఇది చాలా సంతోషమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే ఒక రాజు అనేటువంటి వాడు పూర్వకాలంలో రాజు హోదాలో వస్తే సహజంగానే అక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. పూర్వకాలంలో మారువేషంలో వచ్చేవాళ్ళు రావటం ద్వారా అక్కడ ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రత్యక్షంగా కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూసినాం, మన రీసెంట్గా కూడా జరిగింది. వినాయకుడిని నిమజ్జనం చేసే సందర్భంలో అనేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎంత భక్తి పారవశలు మునిగిపోయినప్పటికి కూడా రీసెంట్గా కూడా 5 తులాల బంగారపు హారం కూడా వినాయకుడికి ఆయన మెళ్ళ వేసి తర్వాత రంగరంగ వైభవంగా ఊరేగింపులో తీసుకొని వచ్చి హుస్సేన్ సాగర్లో కూడా ఆయన నిమజ్జనం చేశారు. తర్వాత ఆ మహిళలకి గుర్తొచ్చింది,
ఏంటంటే వినాయకుడి మెడలో 5 తులాల బంగారపు హారం వేసినాం కదా, వాళ్ళు మళ్ళా పరుగున మళ్ళీ హుస్సేన్ సాగర్కి వచ్చారు. కానీ వినాయకుడు తన భక్తులను ఎప్పుడు కూడా కరుణాకటాక్షరములో ఇస్తూనే ఉంటారు, ఆశీస్సులను చేస్తూనే ఉంటాడు ఆయన. వినాయకుడి మహత్యం అది, అద్భుతం, అది మహత్యమే కదా అది. వాళ్ళు పరుగున వచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళు క్రేన్ వాళ్ళని కూడా సంప్రదించి, అధికారులను సంప్రదించి, వారు నీటిలో వేసినటువంటి వినాయకుడి విగ్రహాన్ని పైకి తీశారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏమనుకుందంటే దొరికే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే నీళ్ళల్లో కనుక వినాయకుడి విగ్రహం వేసినప్పుడు అది నీటిలో ఎగిరిపోవటం కానీ ఈ విధంగా రకరకాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా ఆ విగ్రహానికి స్థిరంగా కూడా ఆ యొక్క 5 తులాల యొక్క బంగారపు హారం ఉంది. అంటే భక్తులు ఎవరైతే వేశారో వాళ్ళ యొక్క బంగారం కూడా వాళ్ళకి దొరికింది. ఇది వినాయకుడి మహత్యమే అది. లేకపోతే ఎంతోమంది అక్కడ వెతుకులాగా ఉంటుంది. వీరు విగ్రహాన్ని వేసినప్పుడు ఐరన్ రాడ్స్ కోసం కొంతమంది, ఇంకా కొంతమంది చిన్న చిన్న బంగారపు రేణువులు, చిన్న అంటే ఒక చిన్న చాలా స్మాల్ బంగారాన్ని కూడా వినాయకుడితో కలిపి నిమజ్జనం చేసే వాళ్ళు ఉంటారు. వాటి కోసం వెతుకులాడే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ నీళ్ళల్లో. ఇంత చేసినప్పటికి కూడా 5 తులాల బంగారు భారం తిరిగి దొరకటం అనేది నిజంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి కూడా నిదర్శనం. ఓకే శర్మ గారు, మాకు మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.